ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. చాలా దినాల ప్రార్థన, అనేక మంది దేవుని పిల్లల కోరిక. గూడపాడు గ్రామంలో దేవుని సువార్తని ఈ విధంగా అందించాలి. స్తోత్రం. హల్లెలూయా. మరి మీటింగ్ అంటే అంత తేలికైన పనేమి కాదు. ఈరోజు నేను తెల్లవారుజామున లేచేసరికి ఓ మెసేజ్ వచ్చింది. అందులో పాస్టర్ గారు పాపం, డాడీ మీటింగ్ అని మొదలు పెట్టాను, నా మాట ఎవరు వింటలేదయ్యా, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు, ఎవరి కాళ్ళకి ఫోన్ చేస్తే ఇదిగో చేస్తామంటున్నారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారయ్యా అని ఏడుస్తుంది. ఆవిడ నన్ను కూడా రమ్మని అడిగారు, కానీ మనం సభలకు వస్తున్నారు కంటిన్యూస్గా, కానీ మరి నేనేమో డేట్ చూడలేకపోయాను, ఇవ్వలేకపోయాను. ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళమంటుంది. అట్లా వస్తారా ఏమా? ఏదో ఒక రోజు అంటే ఎట్లా? ఇది కూడా అంతే. మీటింగ్ కూడా నేను అయినా మళ్ళీ నాకే మనసు బాధ కలిగి పొద్దున పెళ్లికి వెళ్ళేటప్పుడు స్పర్జనయ్య గారు, నేను రాజశేఖర్ గారు వెళ్తా ఉండగా నాకు గుర్తొచ్చి చేసే ఫోన్, ఏంటమ్మా పరిస్థితి అంటే, ఇట్లా మైకుళ్ళు వస్తామన్నారు, మళ్ళీ రామంటున్నారు, తబలా వాళ్ళతో ఎలా మాట్లాడాలని నాకు తెలియట్లేదయ్యా అని ఏడుస్తుంది. సరే అట్లా కాదమ్మా ఇట్లా అని కొన్ని విషయాలు చెప్పాను. అంటే ఆన్లైన్లో చెప్పాలని కాదు, కానీ మీటింగ్ అంటే ఏంటంటే ఒక దర్శనం ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, మరి అనేక మంది బిడ్డలు పనిచేస్తే కానీ మీటింగ్. అది ఆవిడ అనుభవమే కాదు, క్రొత్తలో పరిచర్యలోకి వచ్చిన అందరి అనుభవం అదే. మనం కూడా మీటింగ్లు పెట్టడం మొదలెట్టినప్పుడు చాలా కష్టమైంది, చాలా టెన్షన్ కూడా అయింది. మరి అక్కడ పెట్టుకోమని కొంతమంది, ఇక్కడ పెట్టుకోమని కొంతమంది, ఎక్కడ పెట్టొద్దని కొంతమంది, అట్లా కూడా జరిగినాయి. మరి ఆ బిడ్డ కొత్త బిడ్డ కాబట్టి అట్లా ఆమెకు అనిపించిందేమో అని అనిపించింది నాకు కూడా. ఏదేమైనా మరి ఇక్కడ తీముతి అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలు చాలా శ్రమపడి ఈ స్థలాన్ని తడిపి ఇదంతా ఏర్పాటు చేసి మనం వచ్చేసరికి సమయానికల్లా పెళ్లి కుమార్తెను చేసినట్టుగా తీర్చిదిద్దారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పని అంతా జరుగుతుందంటే మీరందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, పరదాలు మడత పెడుతున్నారు, లైట్లు కడుతున్నారు, ఆటోలు తెచ్చేవాళ్ళు ఆటోలు తెస్తున్నారు. ఇట్లా మనందరం ఒకరికొకరు కొంచెం బలం పొందడానికి, మీరందరూ వచ్చినప్పుడు గొడపాడు గ్రామంలో స్థానిక బిడ్డలు కూడా కొంతమంది రావడానికి, చేరడానికి ఒక కృప. ఈ దినాల్లో నాకున్నటువంటి మరి ఆలోచనల్లో ఒక ఆలోచన, ధైర్యాల్లో ఒక ధైర్యం, ఆనందాల్లో ఒక ఆనందం ఏంటంటే, మన సభల ఎఫెక్ట్ మిగిలిన సభల మీద కూడా పడుతుంది. మనం ఆరాధనలే కాదు, చుట్టుపక్కల ఎక్కడ ఎవరు వేరే సహవాస మీటింగ్లు పెట్టినా కానీ ప్రజలు గ్యాదర్ అవ్వడం మొదలు పెట్టారు. అంటే కొంచెం కదులుతున్నారు ప్రజలు. హల్లెలూయా. ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారు? పొట్లాడడం కొంతమంది, తాగి తన్నుకోవడం ఇంకొంతమంది. ఆ గొడవలన్నీ ఇప్పుడు మనకి లేవు. కమ్మగా ప్రార్థనకు వస్తున్నాం, ఒక ముద్ద తింటున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి దేవునిలో ఆనందిస్తూ వెళ్ళిపోతాం. అలా ఏంటంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావడం, కూర్చున్నాక నిద్రపోకుండా కాసేపు కాపాడుకోవడమే మన పని. స్తోత్రం. ఎంత మంచి వాక్యాన్ని దైవజనులు మనకు చెప్పారు, అందుకు దేవునికి స్తోత్రం. వాక్యాన్ని నేర్చుకుంటున్నారు ఈ మధ్య మీరందరూ. మన పిల్లలు వాక్యం వింటుంటే, మన పిల్లల ఈ పిల్లలండి, మా పిల్లల ఆశ్చర్యం వేస్తుంది. అంత అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి వెలికి తీస్తున్నారు, లాగుతున్నారు బయటికి. అంత గొప్ప ఆలోచనలు, అంత గొప్ప బోధ దేవుడి బిడ్డలకు కూడా చిన్ననాడే అనుగ్రహిస్తున్నారు. స్తోత్రం. అల్లరి చేసేవాళ్ళు లేరనుకోమాకండి, ఆగమయ్యేవాళ్ళు వాళ్ళు ఆగమవుతుంది. ఇంత ఉంటాడు ఒకడు, వాడు ఎంత కూడా ఉన్నాడు, ఇంకెంతే. వాడు మహా అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేస్తున్నాడమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తే, మా అబ్బాయ
మా అబ్బాయి కాదండి అంటున్నాడు. సరే ఎక్కడ ఏం చేయం మేము, చూసారా? కాబట్టి నేను మా పిల్లలకి చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, పైకొచ్చి ఎదిగి పైకొచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ ఉన్నాడు, ఆనంద్ ఇక్కడే కదా, శ్రీరంగపురం. అసలు అయితే పెదకళ్ళేపల్లి వాళ్ళ నాన్నగారు శ్రీరంగపురం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన చేత వాళ్ళ అమ్మది శ్రీరంగపురం అయింది. ఇక్కడే పిచ్చికలపాడులో వాళ్ళ మేనమామ మేనత్తాళ్ళు కూడా ఉన్నారు. మరి తల్లి చనిపోయింది చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడు తల్లి చనిపోయింది మన చేతుల్లో పెట్టి. ఒక చిన్న వయసు వచ్చిన తర్వాత తండ్రి కూడా చనిపోయాడు, ఒక కొద్ది వయసు వచ్చింది. మరి వాడికి ఎవరు చెప్పలేదు, వాడే మౌనంగా ఉండడం, నా పక్కన ఉండడం, నన్ను జాగ్రత్తగా చూసుకోవడం. ఇప్పుడు ఇక్కడ నేర్చుకోండి పిల్లలై, వాక్యం చెప్తారు. ఇప్పుడు సెల్ ఫోన్లు అక్కడ ఉన్నాయి అనుకో, చూస్తాడు, చూసి ఓహో ఇందులో ఛార్జింగ్ లేదనుకుంటా అని ఛార్జింగ్ పెడతాడు. ఎక్కడేది అవసరం అవన్నీ మనం చెప్పక్కర్లా, వాడే చేస్తాడు. చిన్న చిన్న విషయాలు కూడా. అప్పుడంటే మన కోళ్ళు కూడా ఉన్నాయి, ఆ కోళ్ళు కప్పెట్టే విషయం కానీ, బాతులు వచ్చినాయో లేదో లోపలికి వచ్చినాయో చూసుకో. అంటే బాధ్యత అనేది చిన్ననాడే వస్తే బిడ్డలు ప్రయోజకులు అవుతారు. అదేమి బానిసత్వం ఏం కాదు. చైల్డ్ లేబర్ ఈజ్ డిఫరెంట్. వాడిని తీసుకెళ్ళి బడికి పోనివ్వకుండా వెళ్ళి అరే నువ్వు పొలంలో పనిచేయి అని వాడితో పని చేయించి వాడు ఏదన్నా ఒక 50 రూపాయలు తెస్తే దాన్ని మన జేబులో వేసుకుంటే అది చైల్డ్ లేబర్ అవుతుంది. విషయాలు పిల్లలకి నేర్పడం అది వారికి మనకు కూడా క్షేమం. చక్కగా చదువుకున్నాడు, మరి మగ కాలేజీలో ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ధనేకులలో పెట్టాం, ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు. సెకండ్ ఇయర్కి వచ్చాడు, క్లాసులో డిస్టింక్షన్లో మరి ర్యాంకర్గా ఉన్నాడు. చక్కగా ఏంటంటే నేర్చుకోవచ్చు. మనలోనే కొంతమంది పిల్లలు వెళ్ళి అక్కడ ఏమీ లేదు, ఏముంటుంది, ఏమీ లేదనుకుంటే ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి అనుకుంటే అన్నిటినీ ప్రభు ఇస్తాడు. చక్కగా ఉన్నాయి, తబలా బాగా కొడుతున్నారు. చిన్నబాబు వచ్చాడు, చిన్నగా ఉన్నాడు కానీ అద్భుతంగా కీబోర్డ్ వాయిస్తున్నాడు. మరి ప్యాడ్ పెట్టారు, చక్కగా కొడుతున్నారు. ఎంత బాగున్నాయో కూరలు కూడానమ్మా, అసలు సాంబార్ ఎంత బాగుందో అని చెప్పుకోవచ్చు. ఏముంది, ఒక ఆవిడ పోసారులే సారు అనుకుంటే దానికి మేమేమి చేయలేము. ఆ చారు దీని పైకి వచ్చిన వాళ్ళే ఇంజనీర్లు అవుతున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.